మిచాంగ్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఇక రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను బీభత్సానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. వామపక్ష పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఆందోళనలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆ పార్టీల నేతలు చండ్ర రాజగోపాల్, రామరాజు, మూలం రమేష్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరు రెడ్డి, మామిడాల మధు తదితరులు గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓ పక్క పొదలకూరులో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. వరి నాట్లు వేసి మన జిల్లాలో 70,000 ఎకరాలు వరి నాట్లు వేస్తే అవన్నీ నీటి మునిగి పాడైపోయాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకునే దాంట్లో వైఫల్యం చెందాయి. ఈరోజు కేంద్ర బృందం వచ్చింది, అన్ని ప్రాంతాలు తిరగాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే నష్టపోయారో రైతాంగానికి సంబంధించినటువంటి 50,000 రూపాయలు అదేవిధంగా ఇచ్చినటువంటి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అనేక ఇళ్ళు మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళకి ఈరోజు కొంత రైట్స్ ఇచ్చేసి సర్దుబాటు చేశారు. 2,500 కొన్ని దగ్గర గోడలు కూడా పడిపోయి వాటికి ఇచ్చేది లేదనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ అని చెప్తున్నారు. ఇది సరైన చర్య కాదు. అందువల్ల వెంటనే మునిగిపోయిన ప్రాంతాలందరికీ కూడా 5,000 రూపాయలు, అట్లాగానే దెబ్బతిన్నటువంటి వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలనేటువంటిది సిపిఎం 10,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది అఖిలపక్షంగా అందరం ఈ సందర్భంగా తెలియజేస్తారు. పాప అనిల్ గారు పాప నిద్రపోతున్నారు, అంటే ఆయనకి ఎక్కడ పోటీ చేసి తెలియదు ఇంకా. అందుకని ఆయన తుఫాన్ పోయిన తర్వాత పొడికెళ్ళి తీస్తారు. ఇప్పుడు చూశాను నేను, ఇది చాలా తెలియగల పని. ఇది తుఫాన్ పోయిన తర్వాత దీంట్లో రంగు రోడ్డు మునిగిపోయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీరు వచ్చిన ఇంటికి 5,000, 30 కేజీల బియ్యం, మిగతాది నిత్యావసర సరుకులు 1 నెలకు సరిపోయేటట్టు. అదే రకంగా ఒక గుడిసె పడిపోతే వాళ్ళకి 10,000, రేకుళ్ళు పడిపోతే 25,000, విద్యుళ్ళు పడిపోతే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో మేమంతా కలిసి కలెక్టర్ ఆఫీస్ని ఈసారి ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నేను అనిల్ గారిని ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకెట్టా తెలియదు పరిస్థితులు, మీ రూల్ నుంచి బయటికి రారు, మీకు అర్థం కాదు. మీరు టిక్కెట్లు కొట్టుకుంటారు ఇక్కడ, నేను ఎక్కడ నువ్వు ఎక్కడని. మీరు ఎక్కడ గెలవరు అబ్బాయి, మీరు ఎక్కడ టిక్కెట్ వేసినా గెలవరు. మీరు గెలిచేది లేదు. నేను ఒకటే అడుగుతున్నా, నెల్లూరులో నువ్వేం చేయలే, దమ్ముంటే నువ్వు మగాడు అయితే నెల్లూరు టౌన్లో పోటీ చేయి. నేను సవాల్ వేసేస్తున్నా, నువ్వు సేకరించు దమ్ముంటే. అంతేకాని లేదా ముందు ముందు సేవ చేయి. వాళ్ళకి ఏం కావాలో తిరుగు, వాళ్ళకి ఇవ్వు. నేను ఎన్నిలో పోటీ చేయట్లేదని నువ్వు కనపడకుండా దాముకునేది కాదు. ఎన్ని ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఐక్యత మాలో ఉన్నంత వరకు మీ అంత చూస్తాం. తుఫాను వస్తే ప్రకటనలు, ప్రచారాలు తప్పితే కాంక్రీట్గా అయ్యా మేము ఈ రైతులకు ఈ సహాయం చేసాం, ఫలాన్ని ఇక్కడ చేసాం, ఫలాన్ని మండలంలో చేసాం అనేటువంటిది లేదు. ఇవాళ నష్టపోయినటువంటి రైతాంగానికి సంపూర్ణంగా సహాయం జరగాల. కేంద్రంలో అడగడానికి నీకు దమ్ము లేదు, నువ్వు ఆయన గులాము. అయ్యా రాష్ట్రంలో కరువు వచ్చింది, తుఫాను వచ్చింది, నష్టపరిహారాలు దీనికి తగిన అడిగేటువంటి గట్టి కానీ దమ్ము కానీ లేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది.